ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ లీలాసుక విరచితం శ్రీకృష్ణ కర్ణామృతంలోని 2 అద్భుతమైన శ్లోకాలకు తెలుగులో వివరణ. లీలా ననాంబుజమధీరముదీక్షమాణం నర్మాణి వేణు వివరేషు నివేశయంతం డోలాయమాన నయనం నయనాభిరామం దేవం కథానుదయితం వ్యతిలోకయిష్యే. శ్రీకృష్ణుడు తన జీవితకాలంలో 2 ప్రధానమైన దశలలో 2 మధురమైన గానాలను ఆలపించాడు. అర్హులైన వారికి, యోగ్యులైన వారికి అది వినిపించాడు. ఒకటి, బాల్యంలో బృందావనంలో మోగించిన వేణుగానం. రెండవది, పెద్దవాడైన తరువాత కురుక్షేత్రంలో ఆలపించిన గీతాగానం. గానాలు 2గా తెలిసిన ఆ 2 గానాలలోని రాగం ఒక్కటే, అనురాగం ఒక్కటే. జీవులను తరింపచేసే పవిత్ర భావనయే ఆ నాదాలలోని సునాదం, దివ్య నినాదం. బ్రతుకును భవ్యంగా మార్చుకోమని జీవులకు దేవుడిచ్చే అమృతమయమైన పిలుపే మురళీగానమైన, గీతాగానమైన. బృందావనంలో శ్రీకృష్ణుడు మురళిని ఊదగనే గోపికలు ఇండ్లను వదిలి బృందావనం వైపు పరుగులు పెట్టేవారు. ఆ మురళీనాదంలో ప్రత్యేకంగా అందించే పిలుపు ఉందంటాడు జయదేవుడు. అంతేకాదు, తన ఉనికిని చాటే రహస్య ప్రలాపం కూడా ఉంది అంటాడు. నామసమేతం కృత సంకేతం వాదయతే మృదువేణుం. శ్రీకృష్ణుని వేణురవం పేరు పెట్టి పిలిచినట్లు ఉంటుందట. రాధా రాధా రారా అన్నట్లు వినిపిస్తుందంట. అలాగని ఎక్కడెక్కడో వెతుకుతూ కాలాన్ని వృధా చేసుకుంటారేమో, నేను ఇక్కడ ఉన్నాను అంటూ తానుండే స్థానాన్ని తెలియజేస్తున్నట్లుగా మురళిని భగవానుడు తన ఉనికికి సంకేతంగా ఊదుతాడట. అదే కృత సంకేతం. అది కాకుండా ఎంతో మంజులంగా, మనోహరంగా ఉండేవాడట. వాదయతే మృదువేణుం. అందుకనే తన వేణు రంధ్రముల ద్వారా ప్రేమ సంకేతాలను పంపుతాడు అని లీలాసుకుడు కీర్తిస్తున్నాడు. నర్మాణి వేణు వివరేషు నివేశయంతం. శ్రీకృష్ణదేవుని మురళీరవంలో అలౌకిక ప్రేమ పిలుపు నిక్షిప్తమై ఉంది. లగ్నం ముహుర్ననపి లంపట సంప్రదాయ్ లేఖా విలేఖన రసజ్ఞ మనోజ్ఞవేశం లజ్జన్ మృదుస్మిత మధుస్నపి తాధరాంశు రాకేందులాలిత ముఖేందు ముకుంద బాల్యం. కోమలమైన మందహాస మకరందంచే తడుపబడిన అధర కాంతులు గలది. చిత్రములను గీయుటయందు రసజ్ఞులైన వారికి మనోహరమైన రూపము గలది. పూర్ణచంద్రుని చేత లాలింపబడిన ముఖ చంద్రుడు గలది అయిన బాలకృష్ణుని రూపము లంపట సంప్రదాయము కల నా మనస్సునందు మాటి మాటికి లగ్నమవుచున్నది. మాటలకు అందని మాధవుని మనోహర రూపాన్ని ఎందరో ప్రతిభావంతులైన కళాకారులు సుందర తరంగా చిత్రించారు. మనసుకు చిక్కని మధుసూదనుని మందస్మిత వదనారవిందాన్ని ఎందరో కవిశ్రేష్ఠులు ధ్యానమగ్నులై వర్ణించారు. మధుర మనోజ్ఞమైన మువ్వల చరణ వైభవాన్ని మూటగట్టే ప్రయత్నంలో రసజ్ఞులందరూ రాత్రింబవళ్ళు శ్రమించారు. ఎంత చేసినా చేసింది ఒకవైపు దివ్యానందాన్ని కలిగిస్తూ ఉన్నా చెయ్యవలసినంత చెయ్యలేకపోయానేమో అనే వెలితి గుండెల్లో ఏదో ఒక మూల ఒదిగే ఉంటుంది. ఏం చేద్దాం,
అది మామూలు సౌందర్యం కాకపోయే, సాధారణ వైభవము కాకపోయే. అందుకనే శ్రీకృష్ణుని ముగ్ధ మనోహర మంజుల రూపము మనస్సులో చిత్రపటంలాగా నిలిచిపోయిందే గాని కళ్ళ ముందు కనువిందు చేయటం లేదని లీలాసుకుడు ఆవేదన చెందుతూ ఉన్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.